బేస్డ్ ఆన్ ద అబౌవ్ డైస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. పైన ఇచ్చినటువంటి డైస్లో ఈ క్రింది వానిలో ఏది సరి అయినది అని అడిగాడు. సో ఏది సరి అయినది అని అడిగినప్పుడు కొంచెం జాగ్రత్త చూడండి. సో ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చాడు. సో 1 ఈజ్ ఆపోజిట్ టు 5 అన్నాడు. 1 5 సరే కంపారిజన్ చేసి ఆపోజిట్ తీసేసుకుంటే అయిపోతుంది కదా. సో ఈ రెండిట్లో కామన్ ఏమైనా ఉందా? 1 2 4 3 5 6 లేదు. ఈ రెండిట్లో కామన్ 5 కామన్ ఉంది. సో 5 రెండు సేమ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి సో రైట్ సైడ్లోనే ఉన్నాయి కాబట్టి 6కి 4 ఆపోజిట్, 6కి 4 ఆపోజిట్ కరెక్టే. 6కి 4 ఆపోజిట్, తర్వాత 3కి 2 ఆపోజిట్, 3కి 2 ఆపోజిట్, 3కి 2 ఆపోజిట్ కరెక్టే. సో మిగిలింది ఏది? 1కి 5 ఆపోజిట్. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ ఈజ్ ఆల్. ఓకేనా? ఎందుకంటే యూ కెన్ కంపేర్ గైస్. రైట్ సైడ్లో సేమ్ పొజిషన్లో ఉంది కాబట్టి ఈ పొజిషన్లో ఉన్న దీనికి ఆపోజిట్ 6కి 4 ఆపోజిట్, 3కి 2 ఆపోజిట్, మిగిలింది 1కి 5 ఆపోజిట్. సో ఆల్ ఆర్ కరెక్ట్. లేదంటే యూ కెన్ గో విత్ కంపారిజన్ మెథడ్. 5 6 3, 5 6 3, 5 4 2, 5 4 2. ఓకేనా? 3కి 2 ఆపోజిట్, 6కి 4 ఆపోజిట్, రిమైనింగ్ ఫేస్ ఈస్ 1 is opposite to 5. Okay na? So you can go with comparison. Now come to the next one. So ఈసారి సింపుల్ అండి. ఏమన్నానంటే ఈసారి 3 పొజిషన్స్ ఆఫ్ సేమ్ డైస్ ఇచ్చి సో ఇక్కడ ఏది పాసిబిలిటీ ఉంటుందని అడిగాడు. చెప్పండి. సో ఆపోజిట్ ఫేసెస్ ఎదుటి ముఖాలలో ఉన్నటువంటి ఒకదానికొకటి ఎదురుగా ఉన్నవి ఏవి పాసిబిలిటీస్ వస్తాయని అడిగాడు. సో వీ కెన్ సర్చ్ ఫర్ ఓన్లీ పాసిబిలిటీస్ ఆఫ్ ఆపోజిట్. సో ఫస్ట్ 2లో కామన్ ఏమైనా ఉన్నాయా? సో 6 ఈజ్ కామన్ ఉంది కదా. సో 6 3 2, 6 3 2. సో ఇక్కడ 6 3 2 సార్లు ఉంది. ఒక్క నిమిషం. ఓకేనా? 6 2 ఉన్నాయి కదా. ఒక్క సెకండ్. ఓకే, ఇందులో 6 3 ఉంది, ఇందులో 6 3 ఉంది కాబట్టి సో 2కి 5 ఆపోజిట్, 2కి 5. 2 5 ఎక్కడ ఉన్నాయి చెప్పు. సో 2 5 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ రెండిట్లో 2 5 లేదు. సో నెక్స్ట్ చూద్దాం. ఈ రెండు కంపేర్ చేస్తున్నా. సో నా నెక్స్ట్ 2 కంపేర్ చేస్తున్నా. ఓకేనా? నెక్స్ట్ 2 కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి 5 3 ఇందులో ఉంది, 5 3 ఇందులో ఉంది. సో రిమైనింగ్ 2 ఫేస్ ఆపోజిట్, 6కి 4 ఆపోజిట్. 5 3 కామన్ అన్నప్పుడు రిమైనింగ్ 2 ఫేసెస్ 6 4 ఆపోజిట్. సో 6 4 ఉందా ఇక్కడ? లేదు. సో 6 4 ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఇస్ దిస్. ఓకేనా? క్లియరా? ఫస్ట్ 2 కంపేర్ చేస్తే 6 3 కామన్. ఫస్ట్ 2 కంపేర్ చేస్తే ఐ గాట్ 6 3 కామన్. 6 3 కామన్. 6 3 కామన్. 2 ఈజ్ ఆపోజిట్ టు 5. 2 5 ఇందులో ఉంది, ఇందులో 2 5 లేదు. ఈ రెండిట్లో మళ్ళీ ఈ రెండు కంపేర్ చేస్తే 6 3. ఓకే, ఈ రెండిట్లో కంపేర్ చేస్తే 5 3 కామన్ ఉంది. ఇక్కడ 5 3, ఇక్కడ 5 3. సో మిగిలింది 6కి 4 ఆపోజిట్. సో 6 4 ఇక్కడ ఉంది, 6 4 ఇక్కడ లేదు. సో ఆపోజిట్ ఫేసెస్ పేర్ ఇస్ ఆప్షన్ 3. అర్థమైందా? So this is what the session of closed dice.